जिंदगी एक सफर है सुहाना, शहरी बाबू दिल लहरी बाबू हाय హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. తరతరాలుగా దశాబ్దాల తరబడి దాదాపు 20 ఇండియన్ లాంగ్వేజెస్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్లో అనేక వేల పాటలు పాడి మోస్ట్ రికార్డింగ్స్ ఇన్ ఏ స్టూడియో అనే ఒక గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుని సొంతం చేసుకున్న ఏకైక భారతీయ గాయనీమణిగా పేరు తెచ్చుకుని కోటాను కోట్ల మంది అభిమానుల హృదయాలలో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్న ఒక మహాగాయని, దాదా పాల్కే అవార్డు గ్రహీత, పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత అయిన ఆశా భోంస్లే గారు నిన్న ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది. ఎప్పుడో 1933 సెప్టెంబర్ 8వ తారీఖున జన్మించి అక్కడి నుంచి దీనానాథ్ మంగేష్కర్ గారు వంటి పండితుడు, మహాపండితుడు, అండ్ వాళ్ళ అమ్మగారు కూడా స్టేజ్ నాటకాలు అండ్ స్టేజ్ల మీద పాటలు పాడాలు, ఆ రోజుల్లో ఉన్న కల్చర్ అది. ఆ రంగస్థలం అనే ప్రక్రియలో ఆ కుటుంబం ఆ సంప్రదాయం నుంచి రావడం వల్ల వాళ్ళకి చిన్నప్పటి నుంచి తండ్రి దగ్గర బ్రహ్మాండమైన సంగీతం నేర్చుకుని ఆయన మరీ వీళ్ళు చాలా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే ఆయన పోవడంతో వాళ్ళు బతుకు తెరువు కోసం అని చెప్పి వాళ్ళ ఊరి నుంచి షోలాపూర్ నుంచి మళ్ళీ బాంబే వచ్చి అక్కడ సైకిళ్ళ మీద తిరిగి, లతా మంగేష్కర్ గారి చరిత్ర మనకు బాగా తెలుసు. ఎంతో కిలోమీటర్లకి సైకిల్ మీద తిరిగి స్టూడియోలంట పాటల కోసం అని ఆవిడ ఎంతో పరితపించి కష్టపడి కృషి చేసి ఆ స్థాయికి వెళ్ళారు. అలాగే ఆశా భోంస్లే గారు కూడా, ఆమె తర్వాత పుత్రికగా పుట్టిన ఆశా భోంస్లే గారు కూడా దాదాపుగా అదే పరిస్థితుల్లో కెరీర్ని ప్రారంభించడం జరిగింది. అండ్ ఆవిడ 1933 సెప్టెంబర్ 8న పుట్టిన తర్వాత 1943 10 ఏళ్లకే ఆవిడ ఫస్ట్ రికార్డింగ్ చేయడం జరిగింది. అలా అక్కడి నుంచి ఆవిడ, అంటే ఆ రోజుల్లో గీతా దత్తు అండ్ శంషద్ బేగం వీళ్ళందరూ లతా మంగేష్కర్ గారికే దిక్కులేదు. చాలా కాలం పాటు ఆవిడ పాడుతుంటే కూడా దిలీప్ కుమార్ గారు ఆవిడ హిందీ ప్రొనౌన్సియేషన్ సరిగ్గా లేదు, ఆ ఉర్దూ టచ్ ఉన్న ఆ హిందీ తను సరిగ్గా పలకలేకపోతున్నది అని చెప్పి లతా మంగేష్కర్ గారిని అవాయిడ్ చేయడానికి ట్రై చేసిన రోజుల్లో లతా గారు టీచర్ని పెట్టుకుని మరి ఆ ఉర్దూ భాషను నేర్చుకుని తదనుగుణంగా ఆ హిందీ ఉచ్చారణని అలవాటు చేసుకుని ఇంకా ఆవిడ భారతరత్న వరకు ఎదగడం, ఆవిడ ప్రయాణం అంతా మనకు తెలిసిందే. ఆవిడ అడుగుజాడల్లోనే నడుస్తూ ఆశా భోంస్లే గారు కూడా అనేక వేల పాటలని పాడడం అండ్ ఎంతమందో కోట్ల మంది అభిమానులు సంపాదించుకోవడం జరిగింది. నిన్న ఆవిడ పోతే, అంటే ఇప్పుడు కళాకారుల ముందు ఈ ప్రపంచమే మోకరిల్లక తప్పదు, వాళ్ళకి సాగిల పడక తప్పదు అని ఎన్నో సందర్భాల్లో అది నిరూపణ అవుతూ వచ్చింది. అలాగే నిన్న మొత్తం బాలీవుడ్ అంతా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి అండ్ మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ ఫడ్నవీస్ దగ్గర నుంచి అండ్ క్రికెటర్స్, నిన్న ఐపీఎల్ వారియర్స్ బిట్వీన్ అదేదో 2 టీముల మధ్య జరుగుతున్న మ్యాచ్లో కూడా వాళ్ళందరూ బ్లాక్ ఆర్మ్ బ్యాండ్స్ కట్టుకుని మరి ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఆశా భోంస్లే గారు వాళ్ళు ఒక 1 minute స్పెక్టేటర్తో సహా సైలెన్స్, నిశ్శబ్దాన్ని పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. అండ్ ఈ మరి ఒక షారుఖ్ ఖాన్ కాదు, ఒక అమీర్ ఖాన్ గారు కాదు, వీళ్ళు సల్మాన్ ఖాన్ కాదు, సంజయ్ దత్ కాదు, కత్రినా కైఫ్ కాదు, లేదా ఆవిడ కంగనా రనౌత్ కాదు, అసలు ప్రపంచం అంతా కూడా నివాళులు అర్పించి ఆవిడకి జేజేలు పలికారు. నిజంగా అంటే ఒక గొప్ప కెరీర్ ఎండ్ అయిపోయింది. అంటే ఒక సంప్రదాయబద్ధమైన సంగీతం నుంచి వచ్చి కూడా లతా గారు గంభీరమైన పాటలు పాడారు. మోస్ట్ కన్వెన్షనల్, మోస్ట్ బ్యూటిఫుల్ మెలోడీస్, అంటే ఈ మనం చెవులున్న వాళ్ళు ఎవరు ఏనాటికి మర్చిపోలేని రీతిలో అద్భుతమైన పాటలు లతా గారు పాడడం మనకు తెలుసు. బట్ ఆశా గారి వరకు వచ్చేసరికి ఆవిడ చాలా గ్రేట్ సాంగ్స్ పాడారు. ఇది కన్వెన్షనల్ మ్యూజిక్లో చాలా ఒక డిసిప్లిన్డ్
కంపోజిషన్స్ అన్నింటినీ లతా గారితో పాటు ఆవిడ మొదట్లో పాడడం జరిగింది. కాకపోతే ఏంటంటే లతా గారే ఆ రోజున మొత్తం గీతాదత్తు శంషాబాద్ గారినే శంషద్ బేగం గారినే ఆవిడ పక్కకు పెట్టి లతా గారు చాలా తారాస్థాయికి ఎదిగిన తర్వాత ఆశా భోంస్లే గారికి అంత గొప్ప ఇంపార్టెన్స్ రాలేదు. కాకపోతే ఏమైందంటే ఓపెన్ అయ్యర్ గారు ఎప్పుడైతే హ్యాండిల్ చేయడం మొదలెట్టారు, ఓపెన్ అయ్యర్ గారు ఎప్పుడైతే ఓపెనింగ్స్ ఇవ్వడం మొదలెట్టారో ఆశా గారికి, ఇంకా అక్కడి నుంచి నయాదౌర్ సినిమా వచ్చిన దగ్గర నుంచి అంటే సాథీ హాత్ బడానా ఆ పాటలు మొత్తం దేశాన్ని అంతా ఊపేసాయి. ఇంకా అక్కడి నుంచి రాజ్ కపూర్ గారు కూడా ఆవిడకి సైన్ చేశారు. పేరు మోసిన సంగీత దర్శక ద్వయం శంకర్ జయకిషన్ గారు కూడా ఆవిడకి ఎన్నో అవకాశాలు కల్పించడం జరిగింది. శ్రీ 420లో ముడుముడికే నా దేక్ ముడుముడికే పాట, అలాంటి పాటలతో ఆవిడ మెల్లిమెల్లిగా కొంచెం అంటే మన సుశీల్ గారి పక్కన జానకి గారి లాగా అక్కడక్కడ పాడుతూ రావడం జరిగింది. కానీ నయాదౌర్ వచ్చిన తర్వాత మాత్రం ఆవిడ దాదాపు ఒక 10 ఏళ్ల పాటు ఓపెన్ అయ్యర్ గారు నిజంగా అంటే ఆయన ఏనాడు లతా మంగేష్కర్ గారు ఎంత గొప్ప గాయని అయినప్పటికీ కూడా ఆయన ఎప్పుడూ లతా గారిని ఆశ్రయించకుండా కేవలం ఆశా గారి చేత పాడించారు. అన్ని పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యేటట్టుగా హ్యాండిల్ చేశారు. ఒక్కసారి వసంత్ దేశాయ్ గారి దగ్గర నుంచి ఆవిడ పాడుతూ వచ్చారు. అండ్ ఎంత మహానుభావులైన ఖయ్యం గారి దగ్గర నుంచి అండ్ శంకర్ జయకిషన్ దగ్గర నుంచి ఎస్డి బర్మన్ గారి దగ్గర నుంచి ఆవిడ పాడని సంగీత దర్శకుడు లేడు. ఒకటో అరో పాట అయినా సరే వాళ్ళందరితో పాడారు. ఒకసారి ఆవిడ ఎప్పుడైతే తారాపథంలోకి వచ్చారో ఇంక అందరూ కూడా ఆవిడ చేత కూడా పాడించడం మొదలెట్టారు. అక్కడక్కడ లతా గారు నేను పాడనని చెప్పిన పాటలు కూడా ఆశా గారు పాడడం జరిగింది. అండ్ మోర్ ఇంపార్టెంట్గా తీసరి మంజిల్ ఎప్పుడైతే వచ్చిందో తీసరి మంజిల్లో ఆజా ఆజా అనే సాంగ్ ఉంది. ఆజా ఆజా ఈ పాట మొత్తం దేశంలో ఉన్న సంగీత వరవడిని, సినీ సంగీత వరవడిని పూర్తిగా విప్లవాత్మకంగా మార్చేసిన పాట ఇది. తీసరి మంజిల్లో షమ్మి కపూర్ అండ్ ఆశా పరేఖ్ అంటే వాళ్ళే అప్పుడు చాలా ఒక ఎక్స్ప్లోజివ్ కాంబినేషన్. షమ్మి కపూర్ గారును ఆశా పరేఖ్ అంటే ఆశా పరేఖ్ అని యూత్ అంతా అసలు పిచ్చెక్కిపోతున్న రోజులు అనమాట ఆ రోజులు. అండ్ షమ్మి కపూర్ గారు అంటే ఇంకా స్క్రీన్ ఎలక్ట్రిసిటీగానే ఆ రోజుల్లో స్క్రీన్ కరెంట్ అని ఆయనకు పేరుండేది. ఆయన డాన్సులు, రఫీ గారి పాటలు ఇవన్నీ పెద్ద పిచ్చి అనమాట, క్రేజ్ విపరీతంగా. అలాంటి దాంట్లో తీసరి మంజిల్లో ఆ పాట ఆర్డి బర్మన్ కంపోజ్ చేసిన రోజున ఆర్డి బర్మన్ గారు కంప్లీట్గా ఒక డీవియేషను, ఒక డైవర్షను పట్టుకొచ్చి అప్పటి వరకు జరుగుతున్న సంగీత సంప్రదాయాలన్నిటికీ కూడా వేరే మార్గంలోకి మళ్ళించిన సినిమా తీసరి మంజిల్. ఆ తీసరి మంజిల్లో ఈ పాట పాడడానికి అసలు ఆశా గారు నేను ఈ పాట పాడలేను, నా వల్ల కాదని అంటే ఆర్డి బర్మన్ గారు ఆవిడని పట్టుకుని మీరు పాడగలరని చెప్పి వారం రోజులు 10 రోజుల్లో ప్రాక్టీస్ ఇచ్చి, ఎందుకంటే దాంట్లో షివరింగ్ వాయిస్లు గట్రా చాలా ఉంటాయి దాంట్లో, వాటన్నిటినీ కూడా బ్రహ్మాండంగా ఆర్కెస్ట్రేట్ చేసి ఆశా గారి చేత పాడిస్తే ఆ సినిమా, ఆ పాటలు అసలు దేశాన్ని అట్టించి ఊపి పారేసాయి. తీసరి మంజిల్లో పాటలు అది మనకి తెలుగులో కూడా వచ్చింది. ఆ సినిమా సర్దార్ రాముడు అని ఎన్టీ రామారావు యాక్ట్ చేశారు. అయితే ఆ పాట ఆ సినిమా అయిపోయిన తర్వాత షమ్మి కపూర్ గారు ఒక మాట అన్నాడంట. ఏమన్నాడంటే, నాకు గనక ఈ సినిమాలో రఫీ అనే ఒక గాయకుడు పాడడానికి గనక లేకపోతే నేను హ్యాపీగా ఆశా భోంస్లే గారికి చేతే నాకు కూడా పడించుకుంటాను అన్నాడంట. అంటే ఆవిడ అంత ఒక ఒవేషన్ క్రియేట్ చేశారు ఆవిడ ఆ పాటలతో. అండ్ ఇంకా హెలెన్ గారికి క్లబ్ డ్యాన్స్లు పాడడంలో అంటే ఆ కైండ్ ఆఫ్ మ్యూజిక్ ఇండియన్ సినిమా అప్పుడప్పుడే నేర్చుకుంటుంది. ఆ వెస్టర్నైజేషను అంటే మన క్లాసికల్ అప్రోచ్ కొంచెం దూరంగా లేకపోతే సమాంతరంగా అప్పుడున్న కల్చరు, సినిమాల మేకింగ్ స్టైలు మారుతున్న రోజుల్లో వచ్చిన క్లబ్ డ్యాన్స్లు అన్నిట్లో కూడా హెలెన్ గారు అంటే అసలు వైల్డ్ ఫైర్ అనమాట. హెలెన్ సాంగ్ ఒక్కటి ఉంటే చాలు సినిమాలో అన్నంత క్రేజు హెలెన్ గారు ఆ రోజుల్లో ఎంజాయ్ చేస్తున్న టైంలో ఆశా గారి పాటలే ఆవిడకి అన్నీ మొన్నట డాన్ వరకు కూడా ఏ మేరా దిల్
ఇలాంటి పాటలన్నీ కూడా పాడడంలో ఆవిడ అందివేసిన చెయ్యి అయితే, ఆవిడ పాడుతున్నప్పుడు రికార్డింగ్ థియేటర్లో ఆవిడ ఎలా పాడుతున్నారు, ఆ పాటకి తను ఎట్లాగా బాడీ లాంగ్వేజ్ని సెట్ చేసుకోవాలి, కొరియోగ్రాఫర్ సెట్ చేసిన బిట్లు డాన్స్ మూమెంట్లకి తగ్గట్టుగా ఆవిడ వాయిస్ని తను ఎట్లా అడాప్ట్ చేసుకోవాలని చెప్పి హెలెన్ గారు ప్రత్యేకంగా రికార్డింగ్ థియేటర్కి వెళ్ళి ఆవిడ పాడుతున్నప్పుడు చూసేవారంట. అంటే అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిన గొప్ప సింగరు ఆవిడ. ఈ తరం కోల్పోయింది నిజంగా చెప్పాలంటే. ఇంకా అలాంటి గాయనిమణులు రమ్మంటే రారు. ఎందుకంటే లతా గారిని ఇమిటేట్ చేయడానికి ట్రై చేసిన వాళ్ళు, ఏ కాస్తో లతా గారిని ఇమిటేట్ చేసి పాడగలిగిన వాళ్ళు అక్కడక్కడ అరా ఒకటి మనకు కనిపించిన 100% ఆశా గారిని ఇమిటేట్ చేయగలిగిన వాళ్ళు ఆ ఆశా గారి వాయిస్లో ఉండే ఆ స్వింగింగ్ సౌండ్ ఏదైతే ఉందో, ఆ స్వింగ్ని బయటికి ఎవరు కూడా మళ్ళీ రిపీట్ చేయలేపారు. అది ఆశా భోంస్లే గారు చాలా ఆవిడకున్న గొప్ప ఘనత, గొప్ప గ్రేట్నెస్. ఆశా గారు ఇద్దరు సెప్టెంబర్ 28న లతా మంగేష్కర్ గారు పుట్టారు, సెప్టెంబర్ 8న ఈవిడ పుట్టారు, ఆశా భోంస్లే గారు పుట్టడం జరిగింది. ఇద్దరు ఎదురెదురు అపార్ట్మెంట్లే, కానీ ఎప్పుడు ఒకరితో ఒకరు ఎప్పుడు ఏనాడు మాట్లాడుకోలేదు. ఇద్దరిళ్లలోని పని ఒకటే. మరి ఇక్కడ విషయాలు అక్కడ విషయాలు ఇక్కడ తెలుసుకునేవారేమో మనకు తెలియదు కానీ, బట్ లతా గారు ఎప్పుడు కూడా ఆవిడ చాలా తక్కువ మాట్లాడడం, వీలైతే అసలు మాట్లాడకుండా ఉండడం, పాట పాడడం తప్పితే కోయిల్లాగా ఆవిడకి ఇంకో విషయం తెలియని మహా జన్మ లతా మంగేష్కర్ గారు. ఈవిడ అంతే ఆశా భోంస్లే గారు. కాకపోతే లతా గారికి మ్యారేజ్ అవ్వలేదు. ఇప్పుడు 16 ఏళ్ళకే చాలా చిన్న వయసులోనే మ్యారేజ్ చేసుకోవడం జరిగింది ఆశా గారు. అండ్ ఆ దీనిలో మనం చెప్పాలంటే, అంటే ఘంటసాల గారు ఎలాగైతే మంచి మెలోడియస్ సాంగ్స్, మంచి బ్రహ్మాండమైన గొంతు అమరగాత్రంతో పాడుతుంటే, పక్కన ఈ కుర్రతరం కృష్ణ గారు, సోహన్ బాబు గారు ఇలాంటి వాళ్ళందరూ, ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు పక్కన వాళ్ళు ప్రారంభమైనప్పుడు వాళ్ళకి ఒక యంగ్ వాయిస్ కావాలి, అలా చలాకీగా హుషారుగా పాడే ఒక కొత్త ట్రెండ్ తీసుకురావడానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఎలాగైతే కారణమయ్యారో మనకి సౌత్లో, అలాగే అక్కడ లతా గారి పక్కన ఆశా భోంస్లే గారు కూడా సెట్ అవ్వడం. ఒక పక్కన కన్వెన్షనల్ సంగీతం నేర్చుకున్నప్పటికీ కూడా ఆ ఒరవడిలో ఎన్నో వేల పాటలు పాడి, తర్వాత మళ్ళీ మారుతున్న ఈ పాశ్చాత్య అంటే వెస్టర్నైజేషన్ ఆఫ్ మ్యూజిక్, ఆ వెస్టర్నైజేషన్ ఆఫ్ ఇన్స్ట్రుమెంటలైజేషను, మనకి ఎంతసేపు ఫ్లూటు, వీణ, వైలిన్, సితారు, సన్నాయి ఇలాంటివే మనకు ఉన్న దాంట్లో ఆర్డి బర్మన్ గారు వచ్చి గొప్పగా రెవల్యూషనైజ్ చేసేసారు. అదంక భారత్ పాటలు, చురాలియా మైనే దిల్, ఆ పాట ఎంత పెద్ద హిట్ అంటే ఎన్ని వరల్డ్ లాంగ్వేజెస్లోకో ఆ పాట మళ్ళీ వాళ్ళ లాంగ్వేజెస్లో ఆ పాటని చేయడం జరిగింది, అదే ట్యూన్ని తీసుకుని. అంత అంటే మనం వీఆర్ మిస్సింగ్ పీపుల్, వీఆర్ మిస్సింగ్ గ్రేట్ ఆర్టిస్ట్. లతా గారు పోయారు, రఫీ గారు, కిషోర్ కుమార్ గారు, మన్నాడే, తలత్ మహమ్మద్, వీళ్ళందరూ ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోగా లతా గారు మొన్న ఆవిడ కనుమరుగయ్యారు. ఇప్పుడు ఈ రోజున ఆశా భోంస్లే గారు కూడా లేరు. అంటే ఒక తరం పూర్తిగా వెళ్ళిపోయింది. ఈ రోజున ఈ తరంలో గాయనిమణులు ఎలా పాడుతున్నారో మనకు తెలిసి, ఎవరు పాడుతున్నారో కూడా తెలియదు. పాట వాయిస్ వింటే చాలు, ఈ పాట లతా గారు, ఈ పాట ఆశా గారు అని చెప్పగలిగేంత గొప్ప బలమైన ముద్రలు ప్రేక్షక హృదయాల మీద, శ్రోతల మీద వెయ్యగలిగిన మహాగాయనిమణులు. ఇంకా మనకి మళ్ళీ అలాంటి వాళ్ళు ఎప్పుడు వస్తారో మనం అందరూ ఎదురు చూడడం తప్పితే మనం చేయగలిగేది లేదు. అటువంటి మహాగాయనిమణి ఈ రోజున మనందరి మధ్య నుంచి ఆవిడ అదృశ్యమై కానరాని లోకాలకి ప్రయాణమై వెళ్ళిపోయారు. ఆ మహాగాయనిమణికి మా హిట్ టీవీ తరఫున ఘనమైన నివాళిని అర్పిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.